దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈ రోజున ఒక మాట చెప్తాను వినండి. మీ జీవితంలో మీరు అందరినీ ప్రోత్సహించే వారిగా ఉండాలి తప్ప ఎవరిని కూడా బాధ పెట్టేవారిగా ఉండకూడదు. మనకు తెలిసి ఎవరిని విమర్శించకూడదు సరిగదా, ఎవరిని తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నా ప్రియ సహోదరులు జాగ్రత్తగా వినండి. కన్నీటి అనుభవాలు చాలా పవర్ఫుల్ అనుభవాలు. కన్నీరు అనేది చాలా బలమైన ఆయుధం. ఎందుకనంటే నువ్వు కన్నీరు గారిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ కన్నీటి బొట్టు నేను ఏం చేస్తానన్నాడు? నా జీవ కవిల్లో ఒక బుడ్డిలో ఉంచుతా అన్నాడు. ఏంటండి, ఎందుకు అంత బలమైనదా అని అంటే, ఆ కన్నీరు ఏం చేస్తుంది తెలుసా? దేవుని దగ్గర వెల కోరుకుంటుంది. ఏం కోరుకుంటుందండి? వెల కోరుకుంటుంది. అందుకోసం ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్పాను. మన గురించి ఎవరు కన్నీరు కార్చకూడదు. ఏ కన్నీరు? బాధతో, వింటున్నారా? బాధతో నొప్పితో, మన జీవితంలో మనం పెట్టిన ఇబ్బందితో మన గురించి ఎవరు ఏం చేయకూడదు? చెప్పాలి, కన్నీరు గార్చకూడదు. అదే నీ శ్రమ అనుభవాలలో, నీ కష్ట నష్టాలలో నీతో కలిసి కన్నీరు గారిస్తే అది నీకు ఆశీర్వాదం. నీతో కలిసి ప్రార్థనలో కన్నీరు గారిస్తే అది నీకు బలమైన దీవెన. కానీ నీవు నొప్పి కలిగించావని ఎవరైనా ఏడ్చారనుకో, ఆ ప్రతి కన్నీటి బొట్టు నీ దగ్గర నుంచి ఏం కోరుతుంది తెలుసా? చెప్పండి, ఏం కోరుతుంది? వెల కోరుతుంది. అందుకోసమే తెలిసి ఎవరిని ఏం చేయకూడదు? ఏడ్పించకూడదు. తెలిసి ఎవరిని ఏం చేయకూడదు? నొప్పించకూడదు.